విగ్రహాలు దొంగతనం కేసులో అతను ముద్దాయి. పేకాట ఆడించడంలో సిద్ధహస్తుడు. ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం క్లియర్గా చూసాం. మాచర్లలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అర్హులు కాదు. కాబట్టి మేము ఆ రోజు నుంచి మా మీద దాడి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది. ఎవరు కూడా స్పందించలా ఈ కేసు మీద. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవర్ ఉన్నప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి, అధికారం పోయి పవర్ పోయిందనక అతని దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ ఎక్కడున్నాడు చెప్పండి? మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు. మేము అధికారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉంటుంది. వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది, అధికారం పోయినప్పుడేమో పిల్లలాగా పారిపోతారు. మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి, సెకండ్ ముద్దాయిగా తురకా కిషోరు అండ్ అదర్స్, అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు. అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది పాపం, ఆయన ఇప్పుడు చూస్తున్నారు. మీరు కూడా లేట్ అవుతారని నేను వస్తాను. ఆయన 10 నిమిషాల్లో వస్తారు. ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము. తప్పకుండా విచారణ జరిపి పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా ముద్దాయి కింద చేర్చడం కాదు, ఆల్రెడీ ఆయన ముద్దాయి. ఆ కేసులో అతను ముద్దాయి. ఆ రోజు మేము మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాం. అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని ఎన్నాళ్ళు కాపాడారు. కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి తురకా కిషోర్ అండ్ అదర్స్. అసలు ఆ తురకా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా, ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది. తురకా కిషోర్ని బయటికి అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది. పిన్నెల రామకృష్ణారెడ్డి నిన్ను ఒకటే అడుగుతున్నా, నీకు ముంజేతికి మీసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడివే అయితే, అంటే ఇది ఒక పౌరుషాల గడ్డ పల్నాడు అనేది. రాష్ట్రంలోనే ఆ పల్నాడు అనేది ఒక ఇది. దాంట్లో నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో, కరెక్టే. నేను అవాళ రాష్ట్రాన్ని భయప్రాంతులు చేయడానికి నేను తురకా కిషోర్ అనే వ్యక్తితో వీళ్ళని మట్టు పెట్టడానికి చేయించింది నేనే వీడియో తీపిచ్చి వదిలేను. నేను లేదు, నీ డిఎన్ఏలో మార్పు ఉందనుకుంటావా చెప్పకో. అయినా సరే కేసులు దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఈ కేసు మీద నేను రాజీ లేని పోరాటం చేస్తా.